హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అలాగే ధీరజ్ గతంలో వాళ్ళ పెళ్లి జరిగిన రూమ్కి అయితే ఇంకా వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారో గుర్తు చేసుకుని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుని ఇక ప్రేమ అయితే ధీరజ్ చెయ్యి పట్టుకుని తన భుజం మీద వాలుతూ, రేయ్, ఆ రోజు కనుక నువ్వు నా మెడలో తాళి కట్టి ఉండకపోతే నిజంగానే ఈరోజు ఇంత హ్యాపీగా ఉండుండేదాన్ని కాదేమో. నువ్వు నా భర్తగా రావడానికి ఒక విధంగా ఆ కళ్యాణ్ గాడే కారణం అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ ని హత్తుకుంటుంది. ధీరజ్ కూడా అవును, నిజంగా వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాడు కనుక నిన్నిక్కడికి తీసుకొచ్చి ఉండకపోతే నిన్ని మెడలో తాళి కట్టి ఉండేవాణ్ణే కాదు అంటూ ఇక ధీరజ్ కూడా ప్రేమని దగ్గరగా తీసుకుని ఇక ఆ రూమ్ అంతా మొత్తం చూస్తూ వాళ్ళ పాత మెమరీస్ అన్నిటినీ ఇక గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి అయితే బయటికి వస్తారు. వాళ్ళు ఇద్దరు బయటికి రావడంతోనే అక్కడ ఉన్న భాగ్యాన్ని అలాగే ఆనందరావుని చూస్తారు. ఒక్కసారిగా ప్రేమ, రే, ఇదేంట్రా, వల్లి వల్ల అమ్మా నాన్న ఎక్కడున్నారు అంటూ ఇంకా ప్రేమ అయితే భాగ్యాన్ని చూపించడంతో ఇంకా ధీరజ్ కూడా అవును, వీళ్ళేంటి ఇక్కడున్నారు అని చెప్పి ఇక ఆశ్చర్యపోతూ అక్కడే దూరంగా నుంచుని చూస్తుంటారు. ఇంకా ఆ హోటల్ మేనేజర్తో మాట్లాడుతూ, చూడండి, 8 నెలల క్రితం ఇక్కడ హోటల్లో ఒక పెళ్లి జరిగింది. పైగా ఆ పెళ్లి మామూలుగా జరగలేదు. హోటల్లో రైట్స్ అలా చాలా పెద్ద గొడవలు జరిగాయి. అసలు వాళ్ళిద్దరికీ ఇక్కడ పెళ్ళెందుకు జరిగింది? అయినా వాళ్ళిద్దరూ ఆ హోటల్లో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ ఇక భాగ్యమైతే ఆ మేనేజర్ని అడుగుతూ ఉంటే, మేనేజర్, అసలు మీరెవరు? ఆయన 8 నెలల క్రితం జరిగిన విషయం గురించి మీరు ఇప్పుడు నన్నెందుకు అడుగుతున్నారు? మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు. మీ వాలకాలు చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. వెళ్ళండి ఇక్కడ నుంచి అంటూ ఇక మేనేజర్ అయితే వాళ్ళిద్దరిని వెళ్ళకొడుతూ ఉంటే ఇక ఆనందరావు, చూడబ్బాయ్, ఇడ్లీకి చట్నీ లేకపోతే ఉత్త కారపుడితైనా తినచ్చు. కానీ నువ్విప్పుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే నీకు కనీసం ఇడ్లీకి వాడే కారపుడిని కళ్ళల్లో కొట్టాల్సి ఉంటుంది. చూడు, మర్యాదగా చెప్తే ఎంతో కొంత చేతిలో పెట్టి వెళ్తాం, లేకపోతే మా భాగ్యం చేతిలో అయిపోతావంటూ ఇక ఆనందరావు అయితే మేనేజర్ని బెదిరిస్తూ ఉంటాడు. ఇక మేనేజర్, ఏంటి, నన్నే బెదిరిస్తున్నారా? చూడండి, ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నేను నా స్టైల్లో పోలీసులతో బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ ఇక మేనేజర్ అయితే భాగ్యాన్ని ఆనందరావుని వెళ్ళగొట్టడంతో, భాగ్యం, వీడు మామూలుగా చెప్తే ఈనెలా లేడు, ముందు మనం చేయాల్సింది చేద్దాం అంటూ ఇక ఆనందరావు అయితే భాగ్యం ఎంత వద్దంటున్నా తన చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని ఇక ఇంతకు ముందు పోలీస్ గెటప్లో ఉన్న వాళ్ళ ముగ్గురిని పిలుస్తాడు. ఇక వాళ్ళైతే అక్కడికి వచ్చి మళ్ళీ నాతో పని పడిందా అంటూ ఇక ఎస్ఐ అయితే వాళ్ళని అడగడంతో ఇక భాగ్యం, ఏమయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వీడిని మళ్ళెందుకు పిలిచావు? మళ్ళీ వీడికి 2 లక్షలు ఇవ్వాలి అంటూ ఇక భాగ్యమైతే ఆనందరావుతో మాట్లాడుతూ ఉంటే ఇదంతా వింటున్న ప్రేమ నర్మద ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ అయితే, ఏంట్రా ఇదంతా? అంటే వీళ్ళు నిజమైన పోలీసులు కాదా? మనల్ని ఇక్కడికి కావాలని పిలిపించారా? మనిద్దరి పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఇదంతా వీళ్ళ ప్లానా అంటూ ఇక ప్రేమ అయితే భయంతో ధీరజ్ వైపు చూస్తుంది. ధీరజ్, ఏయ్ పిచ్చిదనా, నువ్వు ఏం భయపడకు, నేనున్నాను కదా. వీళ్ళకి మన పెళ్ళెలా జరిగిందో తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చారు, మనల్ని కూడా ఇంత దూరం రప్పించారు. వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్తానో చూస్తావు కదా అంటూ ఇక ధీరజ్ అయితే తన పాకెట్లో ఉన్న ఒక కర్చీప్ని ఫేస్కి కట్టుకుని ఇక అక్కడికైతే వెళ్తుంటాడు. ఇంకా ఇంతలో పోలీస్ అయితే ఆ పక్కన ఉన్న మేనేజర్తో, ఎవయ్యా, ఏంటి వీళ్ళతో గొడవ? వాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా, చెప్పకుండా అని అంటుంటే, అది కాదు సార్, ఎప్పుడో 8 నెలల క్రితం జరిగిన పెళ్లి గురించి వీళ్ళిప్పుడు అడుగుతున్నారు. అలా ఎవరికి పడితే వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వకూడదు సార్ అని అంటుంటే, చూడు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అడిగినా డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేయి అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి వెళ్తూ మరి ఏదైనా ఉందా అని అడగడంతో ఇక అక్కడే ఉన్న ఆనందరావు,
ఇందాక 2 లక్షలు తీసుకున్నావు, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వెలా అంటూ కసురుకుంటాడు. మరి మళ్ళీ నన్ను ఎందుకు వెనక్కి పిలిచారు అనుకుంటూ ఇక ఎస్ఐ అయితే అక్కడి నుంచి మెట్లు కిందకి దిగుతూ ఉంటే ఇక కింద నుంచి పైకెక్కుతున్న ధీరజ్ ఎస్ఐకి అడ్డంగా నుంచుంటాడు. ఇక ఎస్ఐ అయితే ధీరజ్ వైపు చూసి, ఏయ్ ఏంటి పోలీస్కే అడ్డం వస్తున్నావు అని అంటుంటే, అంటే నేను పోలీసులకే బాబునులే అంటూ ఇక ధీరజ్ అయితే ఎస్ఐకి అడ్డుగా నుంచుంటాడు. ఒక్కసారిగా ఎస్ఐ, ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే బొక్కలో తోస్తాను అడ్లగా అంటూ ఇక ఎస్ఐ అయితే ధీరజ్ని పక్కకు గెంటుతుంటే ఇక ధీరజ్ తన పిడికిలితో ఎస్ఐ మొహం మీద ఒక్క గుద్దు గుద్దుతాడు. ఒక్కసారిగా ఎస్ఐ, రేయ్ చేంట్రా యూనిఫామ్ లో ఉన్న అతని మీద చేయి చేసుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలీదా నిన్ను అంటూ ఇక ఎస్ఐ అయితే తన పాకెట్లో నుంచి డూప్లికేట్ గన్ తీసి ఇక ధీరజ్ కి పెట్టడంతో ధీరజ్, అయ్ బాబాయ్ ఏంటిప్పుడు దాంతో నువ్వు నన్ను కాల్ చేస్తావా, అయ్యో నాకు భయంగా ఉందే అంటూ ఇక ధీరజ్ అయితే ఆ డూప్లికేట్ గన్ తీసుకుని, రే ఇది డూప్లికేట్ గన్ అని నువ్వు డూప్లికేట్ పోలీస్ అని నాకు తెలిసిపోయింది, మమ్మల్ని ఎంత దూరం రప్పించి మీరేం చేయాలనుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది, చెప్తా నీతో కాస్త పనుంది, నువ్వు ముందు నేను చెప్పిన దగ్గరుండు అంటూ ఇక ధీరజ్ అయితే అతని కాళ్ళు చేతులు కట్టేసి కారులో ఎక్కిస్తాడు. ఇక ఆ తర్వాత ఇక్కడ మేనేజర్ ప్రేమ ధీరజ్లకి ఏ రకంగా పెళ్ళైందో ఇంకా స్టాఫ్ దగ్గరికి తీసుకెళ్లి రిసెప్షన్ లో కూర్చున్న ఆవిడతో మాట్లాడుతూ ఇక భాగ్యానికి చెప్పబోతుంటే, ఆగండి మేనేజర్ గారు, మీరు అంత ఈజీగా అలా ఇలా చెప్పేస్తారు అంటూ ఇక ధీరజ్ అయితే మొహానికి ఆ ముసుగుతో ఇక అక్కడికైతే వస్తాడు. ఒక్కసారిగా ఆనందరావు, ఎవయ్యా ఎవరు నువ్వు మధ్యలో దొరి మాకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా అడ్డుపడతావేంటి అని అంటుంటే, ఆయన ఎవరి ఇన్ఫర్మేషనో తెలుసుకొని మీరేం చేస్తారు అని అంటుంటే, ఎవరిదో కాదయ్యా అది మా సిన్నలుడిదే, మా సిన్నలుడు అమ్మాయిని ఎట్టా పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలని వచ్చాంలే, వాళ్ళిద్దరిది ఎప్పుడు ప్రేమ పెళ్ళంటూ ఏదేదో మాట్లాడతారు అంటూ ఇక ధీరజ్తో తన ఎవరో తెలియకుండా నేను ఆనందరావు చెబుతూ ఉంటే ఇక ధీరజ్, ఓ అవునా తెలుసుకొని ఏం చేస్తారు అని అడగడంతో ఇక భాగ్యం, ఏవయ్యా నువ్వు వాగు, చూడు మేమేం చేస్తే నీకెందుకు, ఆయన మమ్మల్ని ఎదురు ప్రశ్నలేస్తున్నా నువ్వెవరు, మొహానికి ముసుగు వేసుకుని ఏంటయ్యా నువ్వు అంటూ ఇక భాగ్యమైతే ధీరజ్ని బెదిరిస్తుంటే ఒక్కసారిగా ధీరజ్ మొహానికి ఉన్న మాస్క్ తీసి చాలా కోపంగా భాగ్యం చెంప పగల కొడతాడు. ఇక భాగ్యమైతే ధీరజ్ వైపు కోపంగా చూస్తూ, ఏయ్ అని గట్టిగా అరవడంతో, అరవద్దు, అరిచావంటే గొంతు నులిమి చంపేస్తాను, అసలు ఇంత జరిగినా మీకింకా బుద్ధి రాలేదా అంటూ ధీరజ్ అయితే వాళ్ళిద్దరి మీద గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఆనందరావు, అది కాదలుడు, నువ్వు అలాగే మా అమ్మాయి ప్రేమ ఎట్టా పెళ్లి చేసుకున్నారో మీరిద్దరూ ఎట్టా ప్రేమించుకున్నారో తెలుసుకోవాలని చిన్న కుతూహలం, అంతే అల్లుడు అంటూ ఇక ఆనందరావు మాట్లాడుతుంటే, చూడండి మీరిద్దరూ ఇక్కడికి ఎందుకొచ్చారో నాకు బాగా తెలుసు, అయినా మీకొక్కసారి చెప్తే అర్థం కాదా, నేను ప్రేమ ఒకరినొకరం ప్రేమించుకున్నాం, అందుకే పెద్దల్ని ఎదిర్చి ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకున్నాం, కానీ మీరు మా పెళ్లి గురించి ఎంక్వైరీ చేస్తారా, చేసి ఏం చేస్తారు, ఏం తెలుసుకుంటారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెబితే అర్థం కదా మేడం, మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకునే కదా పెళ్లి చేసుకుంది, కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళొచ్చి అడిగితే మీరు వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేస్తారా అని ఇక ధీరజ్ అయితే ఆ రిసెప్షన్లో ఉన్న ఆవిడ్ని అడుగుతుంటే ఆవిడ, అయ్యో అదేం లేదు సార్, మా మేనేజర్ గారు చెప్తేనే నేను ఆవిడికి డీటెయిల్స్ ఇద్దామనుకున్నా, అయినా మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, గుడిలో పెళ్లి చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఇలా హోటల్ రూమ్లో పెళ్లి చేసుకున్నారు, దానికి వీళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తున్నారు అంటూ ఇక రిసెప్షనిస్ట్ కూడా ధీరజ్ వైపే మాట్లాడుతూ ఇంకా భాగ్యం వైపు చూస్తుంటే, విన్నారుగా మాకెలా పెళ్లి జరిగిందో, ఇంకా ఏం తెలుసుకుంటారు, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ ఇక ధీరజ్ అయితే వాళ్ళని వెళ్ళగొడుతూ, ఆగండి మీతో ఇంకొంచెం మాట్లాడాలి, అలా బయటకొస్తారా అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని పిలవడంతో ప్రేమ అక్కడికి వస్తుంది. ఇక ప్రేమ వాళ్ళిద్దరిని చూస్తూ, ఛీ మీకెంత జరిగినా సిగ్గులేదు,
పోనీలే కదా అని మీ గురించి మావయ్య గారి ముందు నిజం చెప్పకపోతే మీరు ఇంతకి తెగిస్తారా? మీ గురించి ఇప్పుడే వెళ్ళి మావయ్య గారితో అన్నీ చెప్పేస్తాను. అసలు మీ గురించి ఆలోచించి ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడే అర్థమవుతుంది అంటూ ఇక ప్రేమ ఆవేశపడుతుంటే పక్కన ఉన్న ఆనందరావు, భాగ్యం, ఈ అమ్మాయి వెళ్ళి రామరాజు గారికి అంతా చెప్పేస్తానంటుంది. ఒకవేళ రామరాజు గారు నిజం తెలిస్తే అమ్మడికక్కడ నిలువు నీడ కూడా ఉండదు. ఏదో చెయ్యాలనొస్తే ఏదో జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అంటూ ఇక ఆనందరావు భయపడుతూ ఉంటే ఇక భాగ్యం, నోర్మి, ఎక్కువ వాగితే అసలే ఆ అమ్మాయి నర్మదలా కాదు, చాలా కోపం ఎక్కువ. ఆవేశంలో రామరాజు అన్నయ్యకి నిజం చెప్పేసిద్ది అంటూ ఇక భాగ్యమైతే వెంటే వెళ్తూ, సుడబ్బాయి, మేమేదో మోపిదేవి గుడికి వచ్చాం. మీరు ఇక్కడే పెళ్లి చేసుకున్నారని తెలిసి మీ గురించి ఏదో వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అంటూ ఇక భాగ్యమైతే తడబడుతూ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఏదో సమాధానం చెప్తుంటే, ఓ అయితే మీరు మోపిదేవి గుడికి వచ్చారనమాట, మమ్మల్ని చూసి ఈ హోటల్కి వచ్చారనమాట. అలా అయితే మరి వీళ్ళేంటి? వీళ్ళకి 2 లక్షలు ఇచ్చి మరి వీళ్ళతో యాక్టింగ్ చేయించాల్సిన అవసరమేముంది? మమ్మల్ని పని కట్టుకొని ఇంత దూరం పిలిపించాల్సిన అవసరమేముంది అంటూ ఇక ధీరజ్ అయితే కారులో తాడులతో కట్టేసిన ఎస్ఐ వాళ్ళని కిందకి దింపుతాడు. ఒక్కసారిగా వాళ్ళని చూసి ఇక భాగ్యానికి అలాగే ఆనందరావుకి గుండాగినంత పనవుతుంది. భాగ్యం, నువ్వు చేసిన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిందే. పోలీసుడు వీడికి దొరికిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటుంటే, అబ్బాయి, నీకేమన్నా బుర్ర బుద్ధి ఉందా? మాకు పూట గతే ఉండదు. అట్లాంటిది వీళ్ళకి 2 లక్షలిచ్చి వీళ్ళతో మీకు ఫోన్ చేపిస్తానా? పైగా వాళ్ళని చూస్తుంటే పోలీసోళ్ళ ఉన్నారు. ఇట్టా పోలీసుల్ని తాడులతో కట్టేస్తే నీకే కదబ్బాయి ఇబ్బంది అని అంటుంటే, అయ్యో అత్తయ్య, వీళ్ళు నిజమైన పోలీసులు కాదు, డమ్మీ పోలీసులని నాకు ఆల్రెడీ తెలుసు. పైగా వీళ్ళు మీరిచ్చిన 2 లక్షలకి ఆశపడి మమ్మల్ని అంత దూరం నుంచి ఇక్కడికి రప్పించారని కూడా తెలుసు. పైగా మా పెళ్లి గురించి వీళ్ళడిగిన వివరాలు అలాగే మేం చెప్పే సమాధానంతో ఈ ఎస్ఐ కంగారు పడ్డ కంగారు అన్నీ గుర్తుకొచ్చిన తర్వాత ఇదంతా మీ ప్లానే అని నాకు పూర్తిగా అర్థమైపోయింది. మర్యాదగా ఇదంతా ఎందుకు చేశారు? ఎవరు చేయించారు? మళ్ళీ వల్లి వదిలినా అంటూ ఇక ధీరజ్ అయితే వాళ్ళని నిలదీస్తూ ఉంటే, ఊరుకో అబ్బాయి, మా అమ్మడు అమాయకురాలు. మా అమ్మడెందుకు ఇదంతా చేస్తుంది? మేమే అమ్మడిని అందరి ముందు శత్రువుని చేసేశారు. అమ్మడికి ఆ ఇంట్లో ఉన్న నరకంలో ఉన్నట్టు చేశారు. మరి అమ్మడికి మీరు అంత పెద్ద శిక్ష చేసినప్పుడు మా అమ్మడు కూడా మీ గురించి ఎంతో కొంత కోపాన్ని చూపించాలి కదా, అందుకే మిమ్మల్ని అంటూ ఇక భాగ్యం చెప్పబోతుంటే ఒక్కసారిగా ప్రేమ, చూసావా ధీరజ్, వీళ్ళ కుట్ర అంటే మనిద్దరి పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకొని ఆ నిజాన్ని మావయ్య గారి ముందు పెట్టి ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఆ బలి ఎన్నటికీ మారదు. ఆ బలి సంతోషం కోసం ఎదుటివారి మొహంలో ఉన్న సంతోషాన్ని దూరం చేయడానికి సిద్ధమైపోతుంది. ఇట్లాంటి వాళ్ళ గురించా ఇంకా మనం ఆలోచిస్తుంది? ఇప్పుడే వెళ్ళి మావయ్య గారితో వీళ్ళు ఎన్నెన్ని మోసాలు చేశారు, ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్ని కుట్రలు చేశారు, అన్నీ బయట పెట్టేస్తాను అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెప్పి చాలా ఆవేశంగా కారులో ఎక్కి కూర్చుంటుంది. ఇక ధీరజ్ కూడా ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు అంటూ ఇక ధీరజ్ కూడా కారెక్కి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక ప్రేమ అయితే నర్మదకి ఫోన్ చేస్తుంది. ఇక నర్మద అలాగే వేదవతి అక్కడ ఏం జరుగుతుందని చాలా కంగారు పడుతూ ఫోన్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక నర్మద ప్రేమ కాల్తో అత్తయ్య ప్రేమ ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఇక ప్రేమ ఇక్కడ జరిగిందంతా కూడా నర్మదకి చెప్పడంతో నర్మద చాలా కోపంగా పక్కన ఉన్న వేదవతితో జరిగిందంతా చెప్తుంది. ఇక వేదవతి, ఏంటి ఇదంతా చేయించింది ఆ భాగ్యమా? చెప్తాను దాని పని అంటూ ఇక వేదవతి అలాగే నర్మద చాలా కోపంగా వల్లి గదిలోకైతే వెళ్తారు. అప్పటికే వల్లి ప్రేమ గుట్టు బయటపెట్టి ఇక
తనే ఇంట్లో మళ్ళీ ఎప్పట్లాగా అందరితో కలిసి ఉండాలని సంతోషిస్తున్నట్టు ఇక తనలో తను మాట్లాడుకుంటూ తెగ సంబరపడిపోతూ, ఏ ప్రేమ, ఎంతలా ఎగిరెగిరి పడ్డావే, ఇక నీ గురించి మావయ్య గారి ముందు సాక్ష్యాలతో బయట పెడతాను. ఎంత నటించారే ఇద్దరు ప్రేమ పావురాల్లాగా. నిజంగానే ఒకరికొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నాం, కానీ ఎన్ని నాటకాలు ఆడారా. ఇక మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక వల్లి అయితే అటూ ఇటూ తిరుగుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక వెనకున్న నర్మద అలాగే వేదవతిని చూసి భయపడుతూ, అత్తయ్య గారు, నర్మద మీరేంటిక్కడ అని అంటుంటే, ఏ మేమిక్కడికి రావడం నీకు ఇబ్బందిగా ఉందా అంటూ ఇక వేదవతి అయితే వల్లిని అడుగుతుంటే, వల్లి, అయ్య బాబాయ్, ఈవిడేటి ఇట్టా మాట్లాడుతుంది, కొంపతీసి నేను మాట్లాడిందంతా వినేసిందా అన్నట్టుగా ఇక వల్లి భయపడుతూ వాళ్ళ వైపు చూస్తుంటే, నువ్వు మాట్లాడిందంతా విన్నాం, అలాగే నువ్వేం చేస్తున్నావో కూడా తెలుసుకున్నామంటూ ఇంకా నర్మద అయితే వల్లితో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి భయంతో, ఏం మాట్లాడుతున్నా నర్మద, నేనేం చేశాను, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇంతవరకు నేను చేసిన తప్పులకి మీ నుంచి ఎట్టా చిత్తం పొందాలని ఆలోచిస్తున్నాను, కానీ మీరేమో ఇట్టా మాట్లాడుతున్నారు అంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే, చూడు, నిన్ను మేము ఎన్నటికీ క్షమించము. ఒకవేళ క్షమించాలని ఆలోచన వచ్చేలోపే మళ్ళీ నువ్వు ఏదో ఒక చెత్త పని చేస్తా ఉంటావు కదా. మోపిదేవి వెళ్ళి ఏం తెలుసుకోవాలనుకున్నావు అంటూ ఇక వేదవతి అయితే వల్లిని నిలదీస్తుంటే ఒక్కసారిగా వల్లికి గుండాగినంత పనవుతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, మోపిదేవి ఏంటి అని అంటుంటే ఇక వేదవతి వల్లి చెంపపగలకొట్టి, మాకు తెలియదనుకుంటున్నావా, నీ గురించి అంత తెలిసిపోయింది. ప్రేమ నర్మదని మోపిదేవి వచ్చేలా చేసి వాళ్ళిద్దరూ ఎట్లా పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవడానికి మీ అమ్మని మీ నాన్నని బాగానే ప్లాన్ చేసి పెట్టావు. చూడు, నువ్వు ఎంతో కొంత మారావని అనుకోవడం తప్పు నాది. నువ్వు ఇంత తప్పులు చేసి ఇన్ని మోసాలు చేసి ఇంకా వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా మరొక తప్పు చేయడానికి మొదలెట్టావు చూడు, ఇక నిన్ను అస్సలు వదిలిపెట్టను. దీని గురించి ఇప్పుడే ఆయన ముందు చెప్పేస్తాను అంటూ ఇంకా వేదవతి అయితే వల్లి చెయ్యి పట్టుకుని ముందుకి గుంజుతుంటే, వల్లి, అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, నిజంగా నాకేం తెలీదు అత్తయ్య గారు, మోపిదేవి ఏంటత్తయ్య గారు, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రేమ ధీరజ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మరి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏయ్, నంగ నచ్చి మాటలు మాట్లాడుకు. నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేయబోతున్నావో ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చి వాళ్ళం కాదు. నువ్వు ఇక్కడ మాతో మంచిగా నటిస్తూనే అక్కడ మీ అమ్మని మీ నాన్నని మోపిదేవి పంపించి ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టావు. అసలు ఎందుకే ఇదంతా అంటూ ఇంకా వేదవతి అయితే వల్లిని అడుగుతుంటే, వల్లి, అయ్ బాబాయ్, అత్తయ్యగారు, అసలు ప్రేమ ధీరజ్ల పెళ్లి మోపిదేవిలో జరిగిందన్న సంగతి మీరు చెప్పే వరకు కూడా మాకు తెలీదు. ఆయన మోపిదేవికి మా అమ్మ నాన్న గుడికి వెళ్ళారు అని అంటుంటే, ఏయ్, ఇంకా అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూస్తే చంపేస్తాను. చిన్నోడు అంతా చెప్పాడు. మీ అమ్మ మీ నాన్న కలిసి అక్కడ ఏం చేశారో ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా మాకు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. మీ మావయ్య గారి ముందు నువ్వు మీ అమ్మ మీ నాన్న కలిసి చేసిన మోసాలు నాటకాలు అన్నీ బయట పెడతారు అంటూ ఇక వేదవతి మాట్లాడుతుంటే ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. అంటే వాళ్ళకి వీళ్ళిద్దరూ దొరికిపోయారా? అంటే నిజం బయటెట్టేశారా? ఇప్పుడు మావయ్య గారికి నిజం తెలిస్తే ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు నేను ఎట్లా తప్పించుకోవాలి? నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నన్ను సమర్థించేవాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేనేం చేయను అంటూ ఇంకా వల్లి భయంతో ఏం చేయాలో అర్థం కాక ఇంకా వేదవతి కాళ్ళ మీద పడి, అత్తయ్యగారండి, నన్ను క్షమించండి, నిజంగా నాకేం తెలీదండి,
మా అమ్మ నాన్న మోపిదేవి గుడికెళ్లారని అనుకుంటున్నాను, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తున్నారని నాకు అస్సలు తెలీదు అంటూ ఇక వల్లి అయితే వేదవతి కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ ఉంటుంది. కానీ వేదవతి మాత్రం ప్రేమ ధీరస్లు వచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయమే మా నిర్ణయం అంటూ ఇక వల్లికి తెగేసి చెప్తుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక నర్మద అలాగే ప్రేమ ధీరస్ వేదవతి నలుగురు కూడా వల్లికి ఎలా బుద్ధి చెప్పబోతున్నారు, ఇక వల్లి గురించి రామరాజు ముందు బయట పెట్టబోతున్నారా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.